నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గతంలో చూసినట్టయితే బెంగళూరులో స్టార్ హీరో అయిన దర్శన్ గారు ఒక అతన్ని హత్య చేసిన ఉదంతా మనం మర్చిపోలేదు. సో ఆ హత్య కేసులో అయితే తను జైల్లో ఉండడం జరిగింది. అయితే జైల్లో కొన్ని సన్నివేశాలు అయితే ఇప్పుడు బయటపడినాయి. తను ఎలా ఉంటున్నాడు, అసలు జైల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, తనకి ఎట్లాంటి విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది అయితే తను ఒక కాల్ కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా బయటకు వచ్చాయి, సోషల్ మీడియాలో చెక్కలు కూడా కొడుతున్నాయి. సో వీటి గురించి మనకి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసినట్టయితే గతంలో చూసాం రేణుక స్వామి అనే ఒక వ్యక్తిని హీరో అంటే బెంగళూరు హీరో ఎవరైతే ఉన్నారో దర్శన్, తను హత్య చేశాడు. అంటే ఆ కేసులో తను జైల్లో ఉన్నాడు, కానీ జైల్లో ఉన్నాడా తను బయట విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే జైల్లో అయితే మనకి ఎలా ఉంటుందో మనం కొంతవరకు ఐడియా ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తే తను జైల్లో లేడేమో అనిపిస్తుంది. అసలు దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఏముంటుందమ్మా, జనరల్గా ఎక్కడైనా సరే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు వీళ్ళ వరకే న్యాయము, చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్, టర్మ్స్, కండిషన్స్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి బ్యాక్ సైడ్ ఫోటో చూస్తే జైల్లో రాజభోగాలు దర్శన్, ఆయన చేతిలో ఒక మగ్గు ఉంది, సమ్ టీయో కాఫీయో హాట్ డ్రింక్ ఏదో తాగుతున్నారు. అది కూడా మగ్గు ఎట్లా ఉందంటే చాలా అఫీషియల్గా జైల్లో జనరల్గా మనకు సినిమాలో చూపించే విధానం కానీ స్టీల్ గ్లాసులు ఏదో ఇస్తారు. అలా కాకుండా సెపరేట్ ఒక గార్డెన్ లో కూర్చున్నట్టుగా ఆయనతో పాటు ఒక గ్యాంగ్స్టర్, ఆయన మేనేజర్ ఎవరు నాగరాజు, తర్వాత చేతిలో సిగరెట్ కూడా ఉంది చూడండి. జనరల్ గా ఒక పూచిక పుల్లతో కూడా లోపలికి అలౌ చేయరు. వీళ్ళు ఎవరైతే ముద్దాయిలుగా నిందారోపణలు ఎదుర్కొంటుంటారో వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొని లోపలికి అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళన్ని మొత్తం కంప్లీట్గా వాళ్ళని స్కాన్ చేసి మొత్తం ఓపెన్ చేసి అన్ని చేసి ఒంటి మీద నాకు తెలిసి మొలతాడు కూడా ఉంచలేవరంట. జనరల్గా అన్ని తీసేసి వాళ్ళు సెపరేట్గా యూనిఫామ్ వేసి పంపిస్తారు అన్నట్టుగా నేను మామూలుగా బుక్స్ లో చదివాను. తర్వాత 2-3 సినిమాల్లో కూడా చూశాను, అది ఎంతవరకు వాస్తవం తెలియదు. బట్ వాళ్ళ బిలాంగింగ్స్ అన్ని కూడా ఒక లాకర్లో పెట్టి ఉంచుతారు. వాళ్ళు వన్స్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళకి అందజేస్తారు. సో అట్లా కాకుండా ఆయన రిలాక్స్ గా చైర్స్ లో కూర్చొని గార్డెన్ లో వెనక్ సైడ్ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. అంటే మీ ఇదన్నీ చూస్తే సామాన్యులకే ఈ రూల్స్, రెగ్యులేషన్స్, ఈ అధికారులు కూడా సిన్సియారిటీ, కొంతమంది సీనియర్ అధికారులు చాలా సిన్సియర్ గా రైట్ కూర్చోరా, రైట్ నిలబడరా అని. ఇప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు పిఎస్సీలో గట్రా మీరు అబ్జర్వ్ చేయండి, వాడు సామాన్యులు అంటే రైట్ కూర్చో, సార్ వస్తారు కూర్చో అంటాడు. అదే పెద్దవాడు ఒక ఆడి కారు, బెంచ్ కార్లు దిగాడు అనుకో, వాడి దగ్గర ఉండే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. సార్ చెప్పండి సార్, లేదు సార్, సార్ వస్తారు కూర్చోండి సార్, ఇట్లా మాట్లాడుతుంది. బాడీ లాంగ్వేజ్ నుంచి వే ఆఫ్ టాకింగ్ అన్ని మారిపోతుంటాయి. సో ఇక్కడ కూడా అసలు కర్ణాటక ప్రభుత్వంలో, కర్ణాటక ఇండస్ట్రీలో పేరు మోసిన ఒక బర్నింగ్ స్టార్ గా ఉండే ఆయన గతంలో కూడా చాలా వివాదాలు ఎదుర్కొన్నాడు. కట్టుకున్న భార్యను కూడా అరెస్ట్ చేశాడని, సిగరెట్ తో ప్రైవేట్ పార్ట్ లో సురకలు పెట్టాడని, ఆమె కొట్టాడని, ఆమె కూడా కేసు పెట్టడని. ఇప్పుడు ఇంకో పవిత్ర అనే అమ్మాయితో చదువుగా ఉంటున్నాడని ఫ్యాన్స్, ఈయన ఇప్పటికైనా మా అభిమాని హీరోగా ఉన్నారు, మీరు అట్లా తప్పుతో పట్టద్దు, ఆ మంచిది కాదు, ఆమెతో మీరు దూరంగా ఉండండి ఈయన సజెస్ట్ చేశారు. ఈయన వినపోయేసరికి ఆమెపై అటాక్ చేస్తే ఆమె మరి ఏం చెప్పిందో తెలియదు. ఈయన 1 ఫైన్ డే తనతో కలుద్దామని చెప్పాడో ఏం చేశాడో తెలియదు. మొత్తానికి ఆ రేణుకా స్వామి చంపేశారు. మరి ఎవరు చంపారు అంటే ఇతనే ఎదుర్కొంటున్నారు. తర్వాత అబ్స్కాండ్ అయ్యాడు. తర్వాత మొత్తానికి కర్ణాటక పోలీసులు చేశారు, పట్టుకున్నారు. ఇప్పుడు జైల్లో ఉన్నారు ప్రస్తుతానికి. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే తను జైల్లో ఉన్నట్టే అనిపించలేదు. ఇక్కడ కూడా అంటే తను ఎంజాయ్ చేస్తున్నట్టు, నలుగురు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది. అండ్ ఇక్కడ మీరు రిలాక్స్ గా ఆయన ఇంటి గార్డెన్ లో కూర్చుని ఏదో కాఫీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నట్టుగా ఉంది. అండ్ మీరు చెప్పారు ఇందాక తన మేనేజర్ అని చెప్పారు. అసలు ఒక మేనేజర్ ని ఒక అంటే జైల్లో ఉన్న వ్యక్తికి ఇంత దగ్గర కూర్చునే వెసులుబాటు ఎలా కల్పించారు? జనరల్ గా ములాఖాత్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళకి సెపరేట్ ఛాంబర్ లో వాళ్ళు ఇంకా పర్మిషన్ అయితే వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళు తీసుకొచ్చే క్యారేజ్ కి పర్మిషన్ ఉండాలి, ఫుడ్ బయట తినాలంటే. తర్వాత కలవడానికి కూడా అక్కడ ఉండే అధికారులు లేదంటే పర్మిషన్ లెటర్, కోర్టు నుంచి తెచ్చుకునే పర్మిషన్ లెటర్, అండ్ మోర్ ఓవర్ జైలు అధికారులు యాక్సెప్టెన్స్ బట్టి ప్రకారం అక్కడ కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. మనం చాలాసార్లు చూపిస్తుంటారు, అంటే ఒక చట్టంకి అటువైపు కొందరు, ఇటువైపు కొందరు మాట్లాడతారు. ఇంకాస్త హై లెవెల్లో వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు దగ్గరగా కూర్చొని ఒక టేబుల్, ఒక ఛాంబర్ లో, ఒక రూమ్ లో వాళ్ళతో మాట్లాడడానికి వరకే పర్మిషన్ ఉంటుంది. అట్లా రిలాక్స్ గా బయటకు వచ్చేసి ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు ఆయనకి బాగా కావాల్సిన వాళ్ళు ఎవరు, దగ్గర ఎవరు అంటే కుటుంబ సభ్యులు తప్పితే లాయరు అంతవరకు వెళ్తారు. అంతవరకే పర్మిషన్ ఇస్తారు. కానీ ఇక్కడ నాగరాజు వాళ్ళ మేకప్ మ్యాన్ లేదా వేరే గ్యాంగ్స్టర్ తో రిలాక్స్ గా మాట్లాడుకోవడం ఇవన్నీ అనేది జరగదు. మీరు దీనికి ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే, ఈయన జైల్లో ఉంటూ బయట ఉండే ఇంకో తన వేరే గ్యాంగ్స్టర్ మిత్రులో లేకపోతే పాత మిత్రులతోనో వీడియో కాల్ మాట్లాడారు. అది అది ఎలా ఎలా చేస్తారు? అసలు ఫోన్స్ నాట్ అలౌడ్ కదా. మరి అది ఎట్లా చెప్పండి అసలు? అంటే నేను అదే చెప్తున్నాను, ఇంతకుముందు కూడా ఎవరికో చెప్పాను, ఏదో సినిమాలో ఒక పెద్ద ఆయన జైల్లో నుంచే జల్సా సినిమా అనుకుంటా అన్ని సెటిల్మెంట్స్ చేస్తుంటాడు.
బయటకు వచ్చేసరికి తనిఖీల పని మాట్లాడుతూ ఉంటారు. సైడ్ నుంచి మహేష్ బాబు గారు వాయిస్ వస్తుంటది. ఏంటి ఇదంతా జైల్లో జరుగుతుంది, జైలు నుంచే జరుగుతుందా, ఇది నమ్మొచ్చా అంటే మీకు ఇంకా డౌట్ ఉంటే రోజు న్యూస్ చూడండి, పేపర్ చదవండి నేను చెప్తాడు ఆయన జల్సా సినిమా స్టార్టింగ్. సో అది అక్కడ ఏదైతే త్రివిక్రంగా డైలాగ్ రాశారు, ఇప్పుడు నాకు అది కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి అసలు జైల్లో ఎంత రిలాక్స్ గా ఉండడం ఏంటి, జైల్లో మీకు ఎటు గుట్కాలు కానీ, సిగరెట్లు కానీ, మందు విషయాలు కానీ, మొబైల్ కానీ, చెప్పాను కదా ఏవి కూడా లోపలికి అలౌ చేయరు. అటువంటి అలౌ చేయని నేపథ్యంలో అంత రిలాక్స్డ్ గా ఒక మగ్గులో ఒక హార్డ్ డ్రింక్ ఏదో తాగుతూ, చూడండి ఇక్కడ చూడండి క్లియర్ గా సిగరెట్ కాలుస్తూ చాలా ఇదిగా అంటే ప్రైవేట్ గా ఒక గార్డెన్ లో కూర్చొని మాట్లాడుకోవడం. అంతకు మించి ఇంకో విషయం ఏంటంటే సోషల్ మీడియా చక్కెర కొడుతుంది, బయట ఉన్న తన ఫ్రెండ్ తో ఎవరితో వీడియో కాల్ కూడా మాట్లాడారు. అది పబ్లిక్ గా అంత ఓపెన్ గా పెట్టారంటే వాళ్ళకి అసలు వ్యవస్థ మీద నమ్మకం లేదా, చట్టాలంటే భయం లేదా? అంతేగా ఇప్పుడు అలానే అనిపిస్తుంది సార్. ఇప్పుడు అంటే చట్టాలంటే భయం అంటే ఓన్లీ బిలో క్లాస్ అంటే లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళ ఈ రెండు వాళ్ళకి, ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఉంటుందో ఉండదో తెలియదు. ఆ పైన మొత్తం హై క్లాస్ లెవెల్ వాళ్ళకి ఇంకా ఎట్లాంటి భయాలు లేవు. భయపడితే రెండు వాళ్ళు మాత్రం భయపడాలి. వీళ్ళు లాయర్ల చుట్టూ తిరగాలి, జైళ్ళ చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి. సో వీళ్ళకి ఎలాంటి వెనకాల నుంచి సపోర్ట్ ఉండదు కాబట్టి ఉండదు. ఇప్పుడు కూడా ఎంత జరిగి ఆ వీడియో బయటకు వచ్చి వైరల్ అయిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరో జి పరమేశ్వర్ ఎవరు ఉన్నారు, ఆయన చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేశారంటే ఒక 7 అధికారులని సస్పెండ్ చేయబోతున్నారంట. చేయబోతున్నారు సంథింగ్. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఏంటి, ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఆ అధికారులు, మెయిన్ అధికారులు తప్పించేస్తే కింద స్థాయి వాళ్ళు కూడా ఎంతమంది అమ్ముడుపోయారో. ఇప్పుడు ఒకటి బెదిరిస్తారండి, లేదా డబ్బు ముందు ఎరగేస్తారు, డబ్బుకు లొంగకపోతే బెదిరిస్తారు. పైగా పై స్థాయి అమ్మో వీటితో పెట్టుకుంటే చాలా కష్టంరా, అసలు ఆ అభిమాన్నే చంపేశాడు, ఇంకా మాకు ఏమైనా ఇవ్వకపోతే మమ్మల్ని ఏం చేస్తాడో. ఎందుకంటే మహా అయితే ఏముంది శిక్ష, కొన్నాళ్ళు ఉంటాడు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. మళ్ళా తర్వాత వాయిదాలు నడుస్తూనే ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా అయిపోతుంది. ఈలోగా ఆడు ముసలైపోయి చనిపోతాడేమో తప్ప ఆ కోర్టు మీద ఆ కేసు మీద ఫైనల్ తీర్పు అయితే రాదు. ఈ కోర్టు కాకపోతే పై కోర్టు కాకపోతే ఆ పై కోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఈ ఆప్షన్స్ ని వాళ్ళు లొసుగులుగా మార్చుకొని వాడుకొని ఈ విధంగా చేయడం. జైల్లో ఎంత ఇప్పుడు జనరల్ గా జైల్లో రాజభోగాలంటే గతంలో కూడా కొంతమంది ఫేమస్ పొలిటీషియన్స్ వెళ్ళారు. వాళ్ళు సెపరేట్ గా ఒక ఛాంబర్ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్, లేదంటే ఇంటి నుంచి క్యారేజో లేదా పేపర్స్, న్యూస్ పేపర్స్. గతంలో ఫేమస్ పొలిటీషియన్ కూడా జైల్లో ఉన్నప్పుడు ఇంటి నుంచి క్యారేజ్ తెప్పించుకోవడం, అని సెపరేట్ గా ఒక ఛాంబర్, ఒక పరుపు, తర్వాత ఫ్యాన్ అరేంజ్మెంట్స్, ఆ తర్వాత రోజు షెట్లు ఆడుకోవాలంటే షెట్లు, అలాగే డైలీ అన్ని న్యూస్ పేపర్లు కావాలంటే న్యూస్ పేపర్లు, ఇట్లా చాలా చూసాం. కానీ ఎంత విచ్చలవిడిగా, ఎంత నిర్భయంగా, అంటే నన్ను ఎవరేం పీకేది లేదు, నన్ను ఎవరేం చేసేది లేదు, చట్టాలని కూడా మేము చేతుల్లో తీసుకుంటా అనే విధంగా ఉంది ఈ పోస్టర్ చూస్తే. వాళ్ళు ఎంత నిర్భయంగా లేకపోతే, ఎంత తెగించకపోతే, వీడియో కాల్ చేశారు ఓకే, ఏదో గోప్యంగా ఉంచి చేసుకోవచ్చు కదా, దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ చేశారంటే అంటే మా హీరో దర్శన్ రేంజ్ ఇది, మా స్టార్ ఇట్లా ఉన్నాడు, ఆయనకి ఎక్కడున్నా తోపే, జైల్లో ఉన్నా అట్లే ఉంటాడు, ఆయన ఎవరిని లెక్క చేయడు. జనరల్గా చెప్తుంటారు కదా, అన్న పులిరా, మా అన్న సింహంరా, ఎక్కడున్నా ఒకలా ఉంటాడు రా అని అంటారు కదా. సో అట్లాగా ఫ్యాన్స్ ట్రోల్ చేసుకుంటున్నారు, ఎటకారం చేస్తున్నారు. గవర్నమెంట్ వైపు అయితే అందరూ దుమ్మెత్తిపోతున్నారు. నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఇష్యూ. నేషనల్ మీడియా కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం సింపుల్ గా చర్యలు తీసుకుంటున్నాం, వాళ్ళు సస్పెండ్ చేసేస్తే ఇవన్నీ అయిపోతాయి. అసలు జరగకుండా చర్యలు తీసుకోవాలి కదా, ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలి కానీ వాళ్ళని సస్పెండ్ చేస్తే ఇంకా 4 వస్తారు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటారు కదా చర్యలు. ఎలా తీసుకుంటారంటే మళ్ళీ మీరు అన్నట్టు సామాన్య మీదకి స్ట్రిక్ట్ చర్యలు. అమ్మో మొన్న జైల్లో ఇష్యూ అయిందప్ప, ఎవరికి ఎలా చేయమప్ప, ఎవరికి యాక్సెప్ట్ చేయమప్ప అంటారు ఈ అధికారులు. పెద్దవాళ్ళకి వచ్చేసరికి మళ్ళీ మా అవసరమామూలే. రైట్ సార్, మరి చూద్దాం ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు చర్యలు తీసుకుంటారో లేదో కూడా మరి కొన్ని రోజులు ఎట్లా మనకు తెలుస్తుంది. సో అంతవరకు మనం వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.